ఏవండి, అమ్మాయి మానస డిగ్రీ పూర్తయింది కదా, ఇంకా తనకి సంబంధాలు చూడడం మొదలు పెడితే బాగుంటుంది కదా అని సుశీలమ్మ తన భర్త రామారావు గారితో అంటుంది. ఆ మాటలు విన్న మానస వదిన అరుణ మధ్యలో కల్పించుకొని, కానీ అత్తయ్య గారు, మానసతో కూడా ఈ పెళ్లి విషయం గురించి ఒక్కసారి చెబితే బాగుంటుంది కదా. తను ఇంకా చదువుకోవాలి అని అనుకుంటుందో లేక ఉద్యోగం చెయ్యాలి అనుకుంటుందో, అసలు తను ఏమనుకుంటుందో మనకు తెలియాలి కదా అత్తయ్య గారు. ఇందులో దాన్నడిగేదేముంది? చదివిన కాడికి చాలే కాని ఇంకా సంబంధాలు చూడడం మొదలుపెట్టండి. ఆడపిల్ల నోరు తెరిచి నాకు పెళ్లి చెయ్యండి అని అడుగుతారా ఏంటి? సరైన సమయం వచ్చినప్పుడు మనమే పెళ్లిళ్ళు చేసి పంపించేయాలి అని కరాఖండిగా చెప్పేస్తుంది మానస నానమ్మ జయమ్మ. అవునమ్మా, నువ్వు సరిగ్గానే చెప్పావు. మనం ఏది చేసినా దాని మంచి కోసమే ఆలోచించి చేస్తాం కదా. చూడు సుశీల, ఇంక నువ్వు మానసకి ఇంటి పని వంట పని చేయడం నేర్పించు అని అంటారు రామారావు గారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు ఉదయాన్నే పెళ్లిళ్ల పేరయ్య రామారావు గారికి ఫోన్ చేసి, అయ్యా రామారావు గారు, మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి. సొసైటీలో మంచి పేరు పలుకుబడి ఉన్న సంబంధం వచ్చిందండి. అమ్మాయి అబ్బాయి తరపు వారికి బాగా నచ్చింది. కట్న కానుకలు కూడా ఏమీ అవసరం లేదు అని చెప్పేశారు. తొందరలోనే మంచి రోజు చూసుకొని అమ్మాయిని చూడడానికి ఇంటికి వస్తాను అని చెప్పారండి. ఇంకొక మాట రామారావు గారు, ఇంత మంచి సంబంధం తీసుకొచ్చాను, అన్నీ కుదిరితే మాత్రం నా కమిషన్ కొంచెం చూసి ఇవ్వాలి మరి మీరు అని అంటాడు పెళ్లిళ్ల పేరయ్య. ఆ మాటలకు రామారావు గారు, నువ్వు చెప్పినట్టుగానే అన్నీ కుదిరితే నువ్వు ఆశించిన దానికంటే నీకు ఎక్కువగానే ముట్ట చెబుతానులే. ఆ తరువాత ఒక వారం రోజులు గడిచాక ఒక మంచి రోజు చూసుకొని వరుణ్ తల్లి తండ్రి తన చెల్లెలు జాహ్నవితో కలిసి మానసని చూసుకోవడానికి ఇంటికి వస్తారు. ఇరు కుటుంబాల వారికి అన్ని విషయాలు నచ్చడంతో సంబంధం ఖాయం చేసుకుంటారు. అనుకున్న విధంగానే ఒక మంచి ముహూర్తాన వారిద్దరికీ వివాహం ఘనంగా జరిపిస్తారు. మానసకి అత్తవారింట్లో అది మొదటి రోజు. మానస వంటగదిలో ఉండగా జాహ్నవి హాల్లో నుండి, మమ్మీ తొందరగా టిఫిన్ పెట్టు, నాకు చాలా లేట్ అవుతుంది అని తన తల్లిని కంగారు పెడుతూ గట్టిగట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. అబ్బా, రోజూ ఇదే గోల. ఉదయాన్నే కొంచెం తొందరగా లేస్తే నిదానంగా టిఫిన్ చేసి వెళ్లే సమయం ఉంటుంది కదా జాహ్నవి అని అంటుంది జాహ్నవి తల్లి అనసూయమ్మ. అయ్యో మమ్మీ, నైట్ నిద్రపోయేసరికి చాలా లేట్ అయిపోయింది. ఈరోజు నా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి మమ్మీ. లేట్గా వెళ్తే కనుక నా ప్రొఫెసర్ కోప్పడతారు. ప్లీజ్ మమ్మీ, తొందరగా టిఫిన్ పెట్టు అని కంగారుగా టిఫిన్ చేసి వెళ్ళిపోతుంది జాహ్నవి. అది అంతా చూస్తున్న మానసకి కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది. నాకంటే వయసులో 2 సంవత్సరాలు పెద్దది అయినప్పటికీ ఇంకా చదువుతుంది. ఇంట్లో ఈ అమ్మాయిని ఎవరు ఏమీ అనరా? అయినా ఇప్పటి వరకు పెళ్ళెందుకు చేయలేదు అని ఆలోచనలో పడుతుంది. అలా జాహ్నవి రోజూ ఉదయాన్నే కంగారుగా వెళ్లడం, రాత్రి ఎప్పటికో ఇంటికి తిరిగి రావడం. అలా అలసిపోయి వచ్చిన జాహ్నవికి తన తల్లి తండ్రి దగ్గర కూర్చొని భోజనం వడ్డించడం, ఆ రోజు జరిగిన విషయాలు అన్నీ జాహ్నవి తన పేరెంట్స్తో మాట్లాడడం, అవన్నీ చూస్తున్న మానసకు ఏమీ అర్థం కాదు. ఎందుకంటే మానస తను పుట్టి పెరిగిన వాతావరణం ఇక్కడున్న వాతావరణానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. తను చిన్నప్పటి నుండి ఒకే మాట వింటూ పెరుగుతుంది. ఆడపిల్లకి పెద్దగా చదువుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. పుట్టబోయే పిల్లలకు చదువు నేర్పించుకునే అంత చదువుకుంటే చాలు అని ఇంటిల్లపాది జాహ్నవిపై చూపిస్తున్న ప్రేమను చూసిన మానసకి అసూయ కలుగుతుంది. జాహ్నవి కూడా చదువు మానేసి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతే బాగుండు అని తన మనసులో అనుకుంటుంది. మర్నాడు ఉదయం మానస వంటగదిలో ఉండగా రోజులాగానే జాహ్నవి మమ్మీ అని
కేకలు పెట్టడం మొదలుపెడుతుంది. ఆ కేకలు విన్న మానస, అబ్బా, చెవులు పగిలిపోతున్నాయనుకో, మహారాణి ఊరి మీదకు బయలుదేరడానికి సిద్ధమైనట్టుంది. వంటగదిలో ఉండి పనిచేస్తే తెలుస్తుంది ఇక్కడ కష్టమేమిటో. హాయిగా ఏసీలో ఉండి మమ్మీ మమ్మీ అని ఎలా అరుస్తుందో అని జాహ్నవిని తిట్టుకుంటూ ఉంటుంది. పనంతా చేయడం పూర్తయిపోయిన తరువాత మానస తన గదిలోకి వెళ్ళి ఇదే విషయమై ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపటికి తన తల్లికి ఫోన్ చేసి ఇక్కడ జరిగే విషయాలు అన్నీ చెబుతుంది. అవును అవును మమ్మీ, 25 ఏళ్లు వచ్చినా ఇంట్లో ఎవరూ పెళ్లి మాటే ఎత్తడం లేదనుకో. ఇంకా తను ఎప్పుడు వంటగదిలో అడుగు పెట్టిందే లేదు మమ్మీ. రోజంతా ఊరి మీదే తిరుగుతుంది. రాత్రి ఎప్పటికో ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత కూడా ఆ ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చుంటుంది. అయినా ఇంట్లో తనని ఎవ్వరూ ఏమీ అనరనుకో అన్న కూతురి మాటలు విన్న సుశీలమ్మ ఆశ్చర్యపోతుంది. అవునా అవునా మానస, ఇంట్లో ఇంత జరుగుతూ ఉంటే నువ్వు మౌనంగా ఉంటావేంటి? ఒక మంచి సమయం చూసుకొని అల్లుడిగారితో జాహ్నవి పెళ్లి గురించి మాట్లాడు. తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇంక నీకు పని కూడా తగ్గుతుంది. అంతేకాదమ్మా, ఇంటిల్లపాది తనపై చూపిస్తున్న ప్రేమ మమకారం అంతా నీపైకి మారుతుంది కదా అని కూతురికి ఒక చెత్త సలహా ఇస్తుంది. దాంతో మానస సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తన భర్తతో, ఏమండి, మీ చెల్లెలికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా అని డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తుంది. ఆ మాటలు విన్న వరుణ్, ఏంటి సంబంధాలా జాహ్నవిక? అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు. అదేంటండి అంతలా ఆశ్చర్యపోయారు? మీ చెల్లెలు నాకంటే వయసులో పెద్దదే కదా. అయినా సంబంధాలా జాహ్నవిక అంటారేంటండి విడ్డూరంగా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు మానస. నా చెల్లెలు చిన్నప్పటి నుండి చదువులో ఫస్ట్. ఇప్పుడు తను PhD లాస్ట్ ఇయర్లో ఉంది. ప్రాజెక్ట్స్, ప్రొఫెసర్స్ అంటూ 24 గంటలు అదే ఆలోచనలో ఉంటుంది. ఈ స్థాయికి రావడానికి తను ఎంతో కష్టపడింది మానస. తన చదువు పూర్తి అయ్యే వరకు పెళ్లి చేసుకోను అని తను ముందే చెప్పింది మాకు. అందుకే అలా అన్నాను అన్న భర్త మాటలకు మానస, చాలే ఆపండి, మీరు కూడా భలే మాట్లాడుతున్నారు. ఆడపిల్లలు ఎప్పుడైనా నోరు తెరిచి మాకు పెళ్లిళ్ళు చేయండి అని అడుగుతారా ఏంటి? మనమే సరైన టైం చూసి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేయాలి అని మానస తన తండ్రి చెప్పే మాటలు ఇక్కడ వరుణ్తో చెప్తుంది. అలా వారిద్దరి మధ్యన ఈ సంభాషణ 1 గంట సేపు జరుగుతుంది. వరుణ్ మానసకి ఎంత నచ్చ చెప్పాలి అని ప్రయత్నం చేసినా మానస వినకుండా పదే పదే చెప్పింది చెప్పడంతో చిరాకు వచ్చిన వరుణ్, మానస, రేపు మార్నింగ్ నేను తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి. ఇంక నన్ను పడుకోనివ్వు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో మానస తను వేసిన మొదటి పథకం ఫ్లాప్ అవ్వడంతో చాలా నిరుత్సాహానికి గురి అవుతుంది. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా మర్నాడు ఉదయం తన అత్తగారి దగ్గరకు వెళ్ళి, అత్తయ్యగారు, జాహ్నవికి మీరు ఏమైనా సంబంధాలు చూస్తున్నారా అని మళ్ళీ మొదలు పెడుతుంది. ఆ మాటలు విన్న అత్తగారు గట్టిగా నవ్వుతుంది. అయ్యో, ఏమైంది అత్తయ్య, ఎందుకలా నవ్వుతున్నారు? అదేమీ లేదమ్మా, పెళ్ళి అన్న మాట వినగానే నాకు నవ్వొచ్చేసింది. ఒకవేళ ఈ ప్రస్తావన తీసుకుని వస్తే తనేం చేస్తుందో తలుచుకుంటే నవ్వు ఆగడం లేదనుకో అన్న అత్తగారి మాటలకు మానస, అదేంటత్తయ్యా, అయితే మీరు జాహ్నవికి పెళ్లి చేయరా అని అడుగుతుంది. ఎందుకు చేయమమ్మా, తప్పకుండా చేస్తాము, కాని దానికి ఇది సమయం కాదు. తను నాకంటే కూడా వయసులో పెద్దదే కదా అత్తయ్య, ఇంకా మీరు సమయం కాదు అంటున్నారేంటి? అవునమ్మా, పెద్దదే, నేను కాదనడం లేదు. కాని తనకంటూ కొన్ని కలలు ఉన్నాయి మానస. అవి నెరవేర్చుకునేందుకు తను అహర్నిశలు ఎంతో కష్టపడిందమ్మా. ఈ ఏడాదితో తన కష్టానికి ఫలితం దక్కుతుంది. ఆ తర్వాత తనకు తప్పకుండా ఒక మంచి ఉద్యోగం వస్తుంది. దాని కాళ్ల మీద అది నిలబడితే ఆ తరువాత తనకు నచ్చిన వాడిని ఇచ్చి
వివాహం జరిపిస్తామమ్మా అని అంటుంది. అత్తగారి మాటలు విన్న మానసకి మరొక్కసారి దిమ్మ తిరుగుతుంది. అయ్యో భగవంతుడా, ఏంటిది? ఆయనేమో చదువు పూర్తి అవ్వాలి అన్నారు, ఈవిడ చూస్తేనేమో ఉద్యోగం కూడా రావాలి అంటుంది. అయినా ఒక అమ్మాయికి ఇంత స్వతంత్రమా అని మానస జాహ్నవిపై కుళ్ళుతో రగిలిపోతూ ఉంటుంది. సరే మానస, ఇప్పటికే ఆలస్యమైపోయిందమ్మా, నువ్వు వెళ్ళి టిఫిన్ చెయ్యి, మధ్యాహ్నం వంట పని నేను చూసుకుంటానులే అని చెప్పి కోడల్ని అక్కడి నుండి పంపించేస్తుంది. తను వేసిన పథకం మరొక్కసారి విఫలం అవ్వడంతో మానస చిరాకుగా వెళ్ళి, ఏంటిది? ఎంత ప్రయత్నించినా ఎవరూ నా మాట వినడానికి సిద్ధంగా లేరు. ఇలా అయితే ఈ మహాతల్లిని నేను ఎప్పుడు ఈ ఇంటి నుండి పంపించగలను? ఛీ అని బాగా తిట్టుకుంటుంది. ఈ విధంగా మానస తను చేయలేకపోయిన పనులన్నీ జాహ్నవి చేయడం, తనకు తన ఇంట్లో లభించని సపోర్ట్, ప్రేమ, అభిమానం ఇక్కడ జాహ్నవికి లభించడం చూసి అసూయతో రగిలిపోతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అత్తగారు అనసూయమ్మ, మామగారు కలిసి తీర్థయాత్రలకు వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. దాంతో మానస దగ్గరికి వచ్చి, ఎన్ని రోజుల నుండి అనుకుంటున్నామో, ఆ భగవంతుడి దయవల్ల ఇప్పుడు ఆయన్ని దర్శించుకునే అదృష్టం కలిగిందమ్మా. ఇన్ని రోజులు అబ్బాయికి అమ్మాయికి ఇబ్బంది అవుతుందేమో అని వెళ్ళడం కుదరలేదు. కానీ ఇప్పుడు మాకు ఏ దిగులు లేదమ్మా, నువ్వున్నావు కదా వారిద్దరినీ చూసుకోవడానికి అని చెప్పి మర్నాడు ఉదయం అనసూయమ్మ, జగన్నాథం గారు తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్తారు. ఆ తర్వాత మానస, అబ్బా ఎంత అదృష్టం, వెతుకుతున్న తీగ కాలికే తగిలినట్టుగా అత్తయ్య గారు, మామయ్య గారు తీర్థయాత్రలు ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చే లోపు ఈ మహారాణికి చుక్కలు చూపించి పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళిపోవడమే నయం అని అనుకునేలా చేస్తాను నేను. కొద్దిసేపటి తరువాత వరుణ్ టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జాహ్నవి వంటగదిలోకి వస్తుంది. అది చూసిన మానస ఆనందానికి అవధులు ఉండవు. అబ్బా, నేను పెళ్లి అయ్యి ఈ ఇంటికి వచ్చిన తరువాత ఇదే మొదటిసారి అనుకుంటా ఈ మహారాణి వంటగదిలో అడుగుపెట్టింది. వదినా, టిఫిన్ రెడీ అయ్యిందా అని అడుగుతుంది జాహ్నవి. రెడీ అయ్యింది, టేబుల్ మీద పెట్టాను అని బదులిస్తుంది. అసలే హడావిడిగా ఉన్న జాహ్నవిని ఆపి మానస, నీకు అసలు వంట చేయడం వచ్చా అని అడుగుతుంది. అదేంటి వదినా అలా అడిగేశావు అని అంటుంది జాహ్నవి. అది మరేం లేదు, నువ్వు ఎప్పుడూ వంటగదిలో కనిపించనే లేదు కదా, అందుకే అడిగాను. ఆ మాటలకు నవ్వుకొని జాహ్నవి, లేదు వదినా, నాకు వంట చేయడం బాగా వచ్చు, కాకపోతే నా దగ్గర అంత సమయం ఉండదు, అందుకే నేను వంటగదిలోకి రాను. ఈసారి ఫ్రీ అయినప్పుడు నా చేతి వంట తప్పకుండా మీకు రుచి చూపిస్తాను అని ఏ కల్మషము లేకుండా మాట్లాడుతుంది జాహ్నవి. ఆ తరువాత వదిన చేసిన టిఫిన్ తిన్న జాహ్నవికి దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే టిఫిన్ నిండా ఉప్పు కారాలు ఎక్కువగా వేసేస్తుంది మానస. అయినప్పటికీ జాహ్నవి మారు మాట్లాడకుండా టిఫిన్ చేసేసి, వదినా, టిఫిన్ చాలా బాగుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ మాటలకు మానసకు ఏమీ అర్థం కాదు. ఏంటి, ఉప్పు కారాలు నిండుగా వేశాను, అయినా టిఫిన్ బాగుంది అని అంటుందేంటి? ఈ ఇంట్లో ఎవరూ నాకు అర్థం కారు, అలాగే నా బాధేంటో కూడా ఎవరికీ అర్థం కాదు అని తిట్టుకుంటూ ఉంటుంది. మర్నాడు ఉదయం రోజులాగానే, వదినా, టిఫిన్ రెడీయా అని అడుగుతుంది జాహ్నవి. నాకు కొంచెం హెడేక్గా ఉంది, అందుకే నేను ఏమీ చేయలేదు అన్న మాటలకు జాహ్నవి, అయ్యో వదినా, ఏమైంది, హాస్పిటల్కి వెళ్దామా అంటూ కంగారుగా అడుగుతుంది. అదేం అవసరం లేదు, కాసేపు పడుకుంటే సరిపోతుందిలే అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత జాహ్నవి తన గదిలోకి వస్తుంది. వదినా, నేను మీకోసం టిఫిన్ ఆర్డర్ పెట్టాను, నువ్వు టిఫిన్ చేసేసి రెస్ట్ తీసుకో, ఏదైనా అవసరం అనిపిస్తే నాకు కాల్ చెయ్యి, నేను వెంటనే వచ్చేస్తాను వదినా
అని చెప్పి తను బయలుదేరి వెళ్ళిపోతుంది. టిఫిన్ రెడీ చేయలేదు అని నాతో గొడవ పెట్టుకుంటుంది అని అనుకుంటే ఇలా చేసేసిందేంటి అని జాహ్నవి మంచితనాన్ని అర్థం చేసుకోకుండా మళ్ళీ తనని తిట్టుకుంటూ కూర్చుంటుంది. ఇలా అయితే లాభం లేదు, ఇంకా నేను డోస్ పెంచాల్సిందే అని అనుకుంటుంది. ఆ రోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన జాహ్నవి మానస గదిలోకి వెళ్ళి వదినా, ఇప్పుడెలా ఉంది మీకు? అని అడుగుతుంది. తన క్షేమ సమాచారం కనుక్కున్న తర్వాత వంటగదిలోకి వెళ్ళి తనే వంట కూడా చేస్తుంది. అలా రోజులు గడిచే కొద్దీ మానస జాహ్నవిపై ఈర్ష్యను పెంచుకుంటూనే ఉంటుంది. తన కళ్ళ ముందు జరిగే మంచిని ఏమాత్రమూ చూడలేక అసూయతో రగిలిపోతూ ఉంటుంది. చూస్తూ చూస్తూ ఉండగానే జాహ్నవికి మంచి ఉద్యోగం వస్తుంది. తన కాళ్ళ మీద నిలబడ్డాకే పెళ్లి చేసుకోవాలి అన్న కల కూడా నెరవేరబోతుంది. దాంతో జాహ్నవి తన ఇంట్లోని వారికి తనకి సంబంధాలు చూడమని చెబుతుంది. ఆ మాటలు విన్న మానసకి మరొకసారి షాక్ కొట్టినట్టుగా అనిపిస్తుంది. ఏంటో ఈ ఇంట్లో అన్ని వింతలు విడ్డూరాలే. మా అమ్మ ఎప్పుడూ అమ్మాయిలు నోరు తెరిచి నాకు సంబంధాలు చూడండి అని అడగదు అని చెప్పేది. కాని ఇక్కడేంట్రా అంటే ఏమాత్రము సిగ్గు లేకుండా నాకు పెళ్లి చేయండి అని చెప్పేస్తుంది అని జాహ్నవిని తిట్టుకుంటూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అనుకున్నట్టుగానే జాహ్నవికి తనలాగే మంచి జాబ్ చేసే ఒక గొప్ప ఇంటి సంబంధం వస్తుంది. ఇరు కుటుంబాల వారికి అన్ని విషయాలు నచ్చడంతో ఒక మంచి ముహూర్తాన వారిద్దరికీ ఘనంగా వివాహం జరిపిస్తారు. అలా జాహ్నవి పెళ్లి చేసుకొని పుట్టినిల్లు విడిచి అత్తగారింటికి వెళ్ళిపోవడం మానసకు చాలా ఊరటని కలిగిస్తుంది. హమ్మయ్య, ఇంక నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటుంది. కాని ఎప్పుడూ కుళ్ళు కుట్రలతో జీవించే మానసకి ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. జాహ్నవి తను తన భర్త పనిచేసే ఆఫీస్కి దగ్గరగా ఒక ఇంటిని అద్దెకి తీసుకుంటారు. ఆ కొత్త ఇల్లు జాహ్నవి పుట్టింటికి చాలా దగ్గరగా ఉండడంతో జాహ్నవి తన పుట్టింటికి కుదిరినప్పుడల్లా వస్తూ ఉంటుంది. జాహ్నవి ఆఫీస్ నుండి డైరెక్ట్గా ఇంటికి వస్తుంది అన్న విషయం తెలిసిన వెంటనే అత్తగారు అనసూయమ్మ తనకు ఇష్టమైన వంటలు అన్నీ రెడీ చేసి తన కూతురి కోసం ఎదురు చూడడం మానసకి మరింత కోపాన్ని తెప్పిస్తుంది. ఇవన్నీ చూస్తూ చూస్తూ విసిగిపోయిన మానస ఒకరోజు, అత్తయ్యగారు, నేను కొన్ని రోజులు మా పుట్టింటికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెబుతుంది. సరే తల్లి, వెళ్ళిరా అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అత్తగారు బదులిస్తుంది. అత్తగారు తను అడగగానే ఒప్పుకున్నారు అని సంతోషించడం మానేసి, అదే తన కూతురు వెళ్తాను అంటే మాత్రం ఎంతో బాధపడిపోతుంది ఈవిడ. కానీ నేను మా అమ్మగారింటికి వెళ్ళి వస్తాను అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిరా అని చెప్పేశారు. ఎంత స్వార్థమో కదా అని అత్తగారిని కూడా తిట్టుకుంటుంది మానస. అలా పుట్టింటికి బయలుదేరి వెళ్లిన మానసకు చేదు అనుభవమే ఎదురవుతుంది. ఎప్పుడూ జాహ్నవినే 24 గంటలు తన ఆలోచనలో పెట్టుకొని ప్రతి విషయంలోనూ తనతోనే కంపేర్ చేసుకుంటూ ఉంటుంది. జాహ్నవి తన పుట్టింటి వారు నెలకు 4 సార్లు వచ్చినా ప్రతిసారి ఏదో సంవత్సరం తర్వాత వచ్చింది అన్నట్టుగా తనని చూసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మానస పుట్టింట్లో ఎవరూ కూడా తనకి అంత ప్రాముఖ్యతను ఇవ్వరు. అందరూ చాలా నార్మల్గానే రియాక్ట్ అవుతారు. దాంతో మానస పుట్టింట్లో తన పరిస్థితి ఇలా ఉన్నా అత్తారింట్లో మాత్రం తనకు ఎంతో ఫ్రీడమ్, ప్రేమ, అభిమానం లభిస్తూ ఉన్నా దాన్ని గ్రహించక అసంతృప్తితోనే జీవిస్తూ ఉంటుంది. అలా 2 రోజులు గడిచేసరికి అమ్మగారింట్లో ఉండడం ఏమాత్రమూ ఇష్టం లేక వెంటనే బయలుదేరి అత్తవారింటికి వచ్చేస్తుంది. వారం రోజులైనా ఉండి వస్తుంది అని అనుకున్న కోడలు వెంటనే రావడంతో అనసూయమ్మ ఎదురుగా వెళ్ళి, అమ్మా, వారం రోజులైనా ఉండి వస్తావు అని అనుకున్నాను, అప్పుడే వచ్చేశావే అని అడుగుతారు. ఆ మాటలకు మానస, అదే మీ కూతురు వస్తే మాత్రం
ప్రయాణం ఎలా జరిగిందమ్మా? ఏం తింటావు అని ఎంతో హడావిడిగా అడుగుతారు మీరు. కానీ నేను వస్తే మాత్రం అప్పుడే వచ్చేశావేంటి అని అడుగుతున్నారు కదూ అంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న అనసూయమ్మకు మనసు చివుక్కుమంటుంది. అయినప్పటికీ ఏమీ మాట్లాడదు. అమ్మగారింట్లో ఏదో జరగకూడనిది జరిగిందేమోలే అని తనకు తానే సర్ది చెప్పుకుంటుంది. కాని ఈ సంభాషణ అంతా గదిలో నుండి విన్న వరుణ్ మాత్రం ఊరుకోలేదు. మానస, ఏంటి అసలు నీ ప్రాబ్లం? అమ్మ అసలు నిన్ను ఏమనింది అని అలా నోటికొచ్చినట్టుగా మాట్లాడావు నువ్వు. ఈ ఇంటికి వచ్చిన రోజు నుండి నేను గమనిస్తూనే ఉన్నాను నిన్ను. నీకెందుకు జాహ్నవి అంటే అంత అసూయ? ప్రతి విషయంలోనూ తనతోనే ఎందుకు కంపేర్ చేసి చూసుకుంటావు నువ్వు? ఏదో అమ్మగారింటికి వెళ్ళావు, వారం రోజులు ఉండి వస్తావు అని మేమందరము అనుకున్నాము. కానీ నువ్వు చెప్పా పెట్టకుండా వెంటనే వచ్చేస్తే ఎవరైనా అలాగే అడుగుతారు కదా. ఆ మాటల్ని కూడా నువ్వు తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు అని గట్టిగా కోప్పడతాడు. అవునవును, మరి ఈ ఇంట్లో మీ చెల్లెలు ఏం చేసినా ఏం మాట్లాడినా అందరికీ నచ్చుతుంది. కానీ నేను ఏం చేసినా ఎవరికీ నచ్చదు కదూ అని చెప్పి బాత్రూంలోకి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం అసలే కోపంతో రగిలిపోతున్న సమయంలో జాహ్నవి తన భర్తను తీసుకొని ఇంటికి వస్తుంది. రావడంతోనే, అమ్మా, నాకు బాగా ఆకలిగా ఉందమ్మా. ఈరోజు ఆఫీస్లో చాలా మీటింగ్స్ అటెండ్ చేశాను. లంచ్ చేసే టైం కూడా దొరకలేదు నాకు. నా కోసం ఆలు పరోటా చెయ్యమ్మా అని ప్రేమగా అడుగుతుంది. ఆ మాటలు విని కోపంగా వంటగదిలో నుండి బయటకు వచ్చిన మానస, ఇంట్లో గోధుమ పిండి నిండుకుంది, అయినా ఈ రాత్రి సమయంలో ఆలు పరోటా చేయడం అంటే చాలా కష్టం, దానికి చాలా టైం పడుతుంది అని పొగరుగా చెప్పి మళ్ళీ వంటగదిలోకి తిరిగి వెళ్ళిపోతుంది. ఆ మాటలకు జాహ్నవి ఆశ్చర్యానికి లోనవుతుంది. అనసూయమ్మ కూతురు అల్లుడు ముందు కోడల్ని అవమానించడం ఇష్టం లేక అప్పటికి మౌనంగా ఉండిపోతుంది. అవును అవును జాహ్నవి, గోధుమ పిండి నిండుకుందమ్మా. సరేలే, అది లేకపోతేనే నీకిష్టమైన వెజిటబుల్ బిర్యానీ చేసి పెడతాను నేను. నువ్వు అల్లుడుగారు వెళ్ళి ఫ్రెష్ అయి రండమ్మా అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. వంటగదిలో ఉన్న కోడల్ని చూసిన అనసూయమ్మకు మొట్టమొదటిసారిగా కోపం వస్తుంది. కాని నోరు తెరిచి ఏమీ మాట్లాడదు. తనే స్వయంగా తన కూతురికి అల్లుడికి వంట చేసి వడ్డిస్తుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. మర్నాడు ఉదయం జాహ్నవి తన భర్తతో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. పనులన్నీ పూర్తయిన తర్వాత మానస తన గదిలోకి వెళ్ళి, చిచ్చి, ఈ ఇంట్లో నా బాధని అర్థం చేసుకునే దిక్కే లేదు అని అనుకుంటున్న సమయంలో తన ఫ్రెండ్ గాయత్రి గుర్తొస్తుంది. అవును, ఇదైతే నా బాధను సరిగ్గా అర్థం చేసుకుంటుంది అనుకుని గాయత్రికి ఫోన్ చేస్తుంది. అబ్బా, ఎన్ని రోజులయ్యిందే నీ మాట విని, ఏంటి ఏదైనా విశేషమా అని ఆట పట్టిస్తూ అడుగుతుంది. అవును, అదొకటే తక్కువ నా జీవితానికి అంటూ నిరుత్సాహంగా బదులిస్తుంది మానస. ఆ మాటలకు గాయత్రి, అయ్యో ఏమైంది డార్లింగ్, ఏం కష్టం వచ్చింది అని నువ్వు అలా మాట్లాడుతున్నావు? మీ అత్తగారితో లేదా మీ ఆయనతో ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. లేదే, వాళ్ళిద్దరితో నాకు ఏ ప్రాబ్లమూ లేదు. మరి ఇంకేంటి, అత్తగారింట్లో ఇంతకు మించిన ప్రాబ్లం ఏముంటుంది నీకు? అక్కడికే వస్తున్నానే, మా ఆడపడుచు అంటే అర్ధమొగుడు అంటారు కదా, ఆ మహాతల్లితోనే నా ప్రాబ్లం అంతా అని అంటుంది. ఓ అవునా, అయినా తనకి కూడా ఈ మధ్యనే పెళ్లి జరిగింది కదా, తను అత్తవారింటికి వెళ్ళిపోయింది కదా, ఇంక సమస్య ఏంటి నీకు? పేరుకి మాత్రమే పెళ్ళయిందే బాబు, కానీ నెలలో 10 రోజులు ఇక్కడే ఉంటుందనుకో. ఓ గాడ్, అయితే నిన్ను ఏదో ఒకటి అంటూ విసిగిస్తుందానే? లేదు లేదే, అలా ఏమీ చెయ్యదు. మరి అయితే ఈ డొంక తిరుగుడు మాటలు ఆపి అసలు పాయింట్కి రావే తల్లి. ఇంకా నా వంట పని కూడా పూర్తి అవ్వలేదు.
మా అత్తగారు కనుక నేను వంట చేయకుండా ఫోన్లో ముచ్చట్లు పెడుతున్నాను అని చూసింది అంటే ఇంక నా పని గోవిందో గోవింద అని తన కష్టాలు చెప్పుకొచ్చింది గాయత్రి. అమ్మో, మా అత్తగారితో మాత్రం నాకు ఎటువంటి సమస్య లేదే, తనే నాకు ఇష్టమైనవి అన్నీ అడిగి మరీ వండి పెడతారే అని చెప్తుంది మానస. నువ్వెంత అదృష్టవంతురాలివే, ఇంత మంచి ఇంట్లో అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు ముందు. అదేనే, అక్కడికే వస్తున్నాను. నా ఆడపడుచు వయసులో నాకంటే పెద్దదే. ఇంట్లో తను ఆడిందే ఆట పాడిందే పాట అనుకో. తను ఎంత చదవాలి అనుకుందో అంతవరకు చదువుకునేందుకు ఇంటిల్లపాది తనకు తోడుగా ఉన్నారు తెలుసా. అంతేకాదు, మామూలుగా అయితే మన విషయంలో మన తల్లి తండ్రి నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నావా అని ఒక్క మాట కూడా అడగకుండానే మనకి పెళ్లిళ్ళు చేసి అత్తవారింటికి పంపించేశారు కదా. కాని ఇక్కడ మాత్రం ఈవిడిగారు తన కాళ్ళ మీద తన నిలబడే వరకు పెళ్లి చేసుకోను అని భీక్ష్మించుకుని కూర్చుంది. దేనికి ఇంటిల్లపాది కూడా తననే సపోర్ట్ చేశారే. తను నోరు తెరిచి నాకు పెళ్లి చేయండి అని అడిగే వరకు అసలు పెళ్లి ఊసే తేలేదనుకో. మనకు డిగ్రీ పూర్తవగానే చదివింది చాలే అని చెప్పి పెళ్లిళ్ళు చేసేశారు. ఇవన్నీ చాలవు అన్నట్టు వారంలో ఒకసారైనా ఇంటికి వస్తూనే ఉంటుంది అని తన కడుపులో ఉన్న కుళ్ళు ఈర్ష్య అంతా తన ఫ్రెండ్తో చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది మానస. అదే సమయంలో అటుగా వెళ్తున్న అనసూయమ్మ జాహ్నవి అన్న మాట విని అక్కడే ఆగిపోతుంది. కోడలు తన స్నేహితురాలతో చెప్తున్న మాటలు అన్నీ వింటుంది. ఆ మాటలు విన్న అత్తగారు అనసూయమ్మ గుండె బరువెక్కిపోతుంది. దాంతో బాధగా తన గదిలోకి వెళ్ళి కాసేపు మౌనంగా ఉండిపోతుంది. కొద్దిసేపటి తర్వాత తేరుకొని బయటకు వచ్చి తన కోడల్ని పిలుస్తుంది. మానస, నీకు ఇంకా చదువుకోవాలి అని కోరికగా ఉందా అని అడుగుతుంది. ఆ మాటలకు మానస మొదలు షాక్ అవుతుంది. అదేంటి, ఎప్పుడు లేనిది ఈ విధంగా అడుగుతున్నారు అని అనుకొని, లేదత్తయ్య గారు, నాకు చదువుకోవాలి అని ఏమీ లేదు అని బదులిస్తుంది. అవునా, అయితే సరేలే, నువ్వు డిగ్రీ కంప్లీట్ చేశావు కదా, జాబ్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా అని రెండవ ప్రశ్న అడుగుతుంది. దానికి కూడా మానస, లేదత్తయ్య, నాకు జాబ్ చేసే ఉద్దేశమే లేదు. చూడమ్మా, నేనెప్పుడు జాహ్నవి వేరు నువ్వు వేరు అని అనుకోలేదు. నీకు భవిష్యత్తులో అయినా ఎప్పుడైనా సరే చదువుకోవాలి అని అనుకున్నా, ఉద్యోగం చేయాలి అని అనుకున్నా ఈ ఇంట్లో నీకు ఎవరూ అడ్డు చెప్పరు. మేము జాహ్నవి చదువు విషయంలో, ఉద్యోగం విషయంలో తనకి ఎంత స్వతంత్రం ఇచ్చామో నీకు కూడా అంతే స్వతంత్రం ఇస్తాము. ఇంకొక విషయం, నువ్వు నిన్న జాహ్నవి ఆలూ పరోటా అడిగినప్పుడు గోధుమ పిండి నిండుకుంది అని అబద్ధం ఎందుకు చెప్పావో నాకు తెలియదు. అల్లుడిగారి ముందు, జాహ్నవి ముందు నిన్ను తక్కువ చేసి మాట్లాడడం ఇష్టం లేక నేను అప్పటికి మౌనంగా ఉండిపోయాను. నువ్వు చెప్పిన అబద్ధాన్నే నిజమని చెప్పి నేను కూడా ఒప్పుకున్నాను. నీకు నేను మళ్ళీ చెబుతున్నాను, జాహ్నవి ఎంతో నువ్వు కూడా నాకు అంతే. మరొకసారి నువ్వు జాహ్నవితో ఇలా నడుచుకుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకుంటాను అని మాత్రం నువ్వు అనుకోకు. పెళ్లి అయి అత్తవారింటికి వెళ్ళినంత మాత్రాన నా బిడ్డకు ఇక్కడ ఏ హక్కు లేదు అని మాత్రం నువ్వు అనుకోకు అని మొట్టమొదటిసారి అత్తగారు మానసపై కోపగించుకుంటారు. ఎప్పుడూ లేనిది అత్తగారు ఎందుకు అలా మాట్లాడిందో మానసకి అర్థమవుతుంది. అయితే అత్తయ్య గారు, నేను నా ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడింది అంతా విన్నట్టున్నారు. నేను ఎప్పుడూ మా అమ్మ నాన్న నన్ను పై చదువులు చదివించలేదు అని, జాహ్నవిలా జాబ్ చేయించలేదు అని ఎప్పుడూ కుళ్ళుకుంటూ ఉండేదాన్ని. కానీ అత్తయ్య గారు నిలదీసి అడిగితే తప్ప నాకేం కావాలో నాకే తెలియలేదు. నాకు అసలు పై చదువులు చదివే ఉద్దేశమే లేదు. అటువంటప్పుడు నాకు మంచి జాబ్ ఎక్కడి నుండి వస్తుంది? అందుకని ఏదో ఒక చిన్న చితక ఉద్యోగం అయితే నేను చేయలేను. జాహ్నవిపై నేను పెంచుకున్న కుళ్ళు కుట్ర, నా చుట్టూ ఉన్న మంచితనాన్ని నేను చూడకుండా నా కళ్ళని మూసేశాయి.
ఛీ, నేనెంత తప్పుగా ఆలోచించాను, ఎంత తప్పుగా ప్రవర్తించాను అని తన తప్పును తెలుసుకొని చాలా బాధపడుతుంది మానస. కాసేపటి తర్వాత అత్తగారి గదిలోకి వెళ్ళి, నాకు నా పుట్టింట్లో దక్కనివి అన్నీ అత్తగారింట్లో అయినా దక్కాయి అని సంతోషించడం మానేసి జాహ్నవిపై అసూయని పెంచుకున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య. నా వల్ల జరిగిన పొరపాటును నేనే చక్కదిద్దుకుంటాను. ఈ పొరపాటు మళ్ళీ ఎప్పుడు జరగకుండా చూసుకుంటాను అత్తయ్య. నన్ను క్షమించండి అత్తయ్య అని పదే పదే అత్తగారిని ప్రాధేయపడుతుంది మానస. అంత తొందరగా కోడలిలో వచ్చిన మార్పుని చూసిన అత్తగారు చాలా సంతోషిస్తుంది. ఆ తర్వాత జాహ్నవి ఇంటికి ఎప్పుడు వచ్చినా తల్లి కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకునేది మానస. కోడలిలో వచ్చిన మార్పును చూసిన వరుణ్, అత్తగారు అనసూయమ్మ చాలా సంతోషిస్తారు. ఇంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది. అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.